రైట్ నమస్తే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ప్రత్యేకంగా పెన్షన్ పెంచుతున్నామని చెప్పి ప్రధానంగా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నది. ఆ వికలాంగుల పెన్షన్ మీద కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ మీద కావచ్చు, ఇప్పటివరకు క్లారిటీకి రాలేదు. ఆ ఇచ్చే పెన్షన్ కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ ఉన్నదో దాన్ని కూడా కరెక్ట్ టైంకి ఇవ్వట్లేరు, నెల నెల మాకు రావట్లేదు అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేసిర్రు, ఇంకా పెంచుతారేమో అని చెప్పి ఈరోజు పెంచే సిచ్యువేషన్ లేనందున మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు వికలాంగులకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. నమస్తేనా? నమస్తే. ఏం పేరే? నేను శివకుమార్ మిట్టపల్లి. శివకుమార్ ఎక్కడి నుంచి అండి? దిల్సుఖ్నగర్ నుంచి. దిల్సుఖ్నగర్. ఏం చెప్తారు అంటే దాదాపు 6,000 పెన్షన్ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. దాని మీద అసలు ఎట్లా చర్యలు తీసుకుంటా ఉన్నది? ఏమన్నా ముందరికి పోయిందా ప్రభుత్వం? ఏ విధమైన చర్య లేదు. ఇస్తాం అని చెప్పేసి నోటి ముందర కంచం పెట్టేసి అన్నం పెడతా అని చెప్పేసి ఎన్ని రోజులు అవుతుంది? సుమారు 21 నెలలు అవుతుంది. పెన్షన్ అనేది అది ఇచ్చే పెన్షన్ అయినా కరెక్ట్ టయానికి ఇస్తే మాకు ఖర్చులకు, మందులకు, ఇంటి కిరాయిలకు, దానికో దీనికో పనిచేస్తాయి. అది కూడా ఇవ్వకపోవడం వల్ల మనం బయట అప్పులు తెచ్చుకోవడం, తినటం వీటితో కూడా ఇబ్బందికరంగా ఉన్నది. అది నెల ఆఖరిలో ఇస్తారా, నెల మొదట్లో ఇస్తారా, పండగ ముందు ఇస్తారా, పండగ తర్వాత ఇస్తారా, ఏదనేది ఇబ్బందికరంగా ఉన్నది. సరే, ఈ పరికరాలు ఇస్తున్నారు. పరికరాలు కూడా అవి తీసుకున్నారు, అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పటివరకు అది 8 నెలలు అవుతుంది. దాని గురించి కూడా ఏ విధమైన ఇది లేదు. మాకు కండరాల క్షీణతకు సంబంధించి స్పైనల్ ఇంజురీ వాళ్లకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చున్నారు. ఈ ప్రభుత్వంలో పాస్ అయిపోయినది కాదు, ఇంతవరకు అమౌంట్ లేదు. దాని విషయంలో కూడా మేము పోరాడుతున్నాం. సుమారు 7-8 సంవత్సరాల నుంచి ఈ కేర్ టేకర్ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఏ ప్రభుత్వం ఏ విధమైన సహకారం లేదు. సరే, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదని అనుకుంటే గత ప్రభుత్వం పాలక ప్రభుత్వం కాకపోయినా సరే ప్రతిపక్ష ప్రభుత్వం మాకు సహాయం చేస్తుంది. కనీసం ఈ విషయం లేవనెత్తుద్ది అనుకుంటే ఏ విధమైన స్పందన అయితే లేదు. అసెంబ్లీలో 2-3 సార్లు ఇప్పుడు అసెంబ్లీ జరిగినా సరే అసెంబ్లీలో పెన్షన్ ఇస్తా అన్నారు. ఈ పెన్షన్ విషయం ఏంది? వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సభలు పెట్టిరు, అనేక సందర్భాలలో అనేక అంశాలను మాట్లాడుతూ ఉన్నారు. ఈ పెన్షన్ అనే అంశం ఎందుకు ఎత్తుకోవట్లేదు అంటే మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్తా ఉన్నారు. కానీ ఈ పెన్షన్ అంశం అసలు పరిగణలోకి తీసుకోవట్లేరు, ఏ సభలో కూడా మాట్లాడట్లేరు. ఏంది కారణం ఏందనుకుంటున్నారు? ఇది వికలాంగులు అంటే మొదటి నుంచి చిన్న చూపుగానే ఉన్నది. ఇది రాజ్యాంగంలో మనం రాసినప్పుడే వికలాంగుల విషయమే మర్చిపోయి ఉన్నారు. అసలు వికలాంగులు భారతదేశంలో లేకుండొచ్చు ఆ రోజుల్లో రాజ్యాంగం రాసినప్పుడు. అప్పటి నుంచి చూసుకుంటే ఏదో పోరాటాలు చేసి బయటకు వెళ్ళి ఈ విధంగా చేస్తున్నా సరే ఏ విధమైన స్పందన లేదు. కనీసం అన్ని సౌకర్యాలు, అన్ని పరికరాలు ఉండి, అన్ని మనకు లక్షల కోట్ల బడ్జెట్ ఉండి కూడా ఈ వికలాంగులు అనేది చిన్న చూపు కారణంగానే ఈ విధంగా జరుగుతున్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు? మా సమస్యను పరిష్కరించమని చెప్పేసి వేడుకుంటున్నాం. అంటే గతంలో కూడా మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా డిమాండ్ చేశారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వచ్చింది? మళ్ళీ ఏం చెప్తారు? స్పందన అంటూ ప్రభుత్వంలో స్పందన లేదు. ఏ విధమైన సహకారం ఇద్దాం, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఏ విధమైనది లేదు. ఇది పేద ప్రజలదని, ఇందిరమ్మ ప్రభుత్వం అని, ఇందిరమ్మ అనేక పేదలకు ఇండ్లే కానీ సౌకర్యాలు కల్పించారని చెప్పేసి అన్నారులే. కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏ విధమైన సహకారం లేదు, సహాయం లేదు. గతంలో వచ్చే పెన్షన్ అన్న టైంకి వస్తుందా? ఇప్పుడు లేదండి. అది ఏ నెలాఖరికి వస్తుందో, ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఒక్కో నెల కంప్లీట్ కట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి కూడా సుమారు ఒక నెల పోయింది. అడ్వాన్స్ ఇస్తున్నాం మేము, ఒక నెల పెన్షన్ లేదు, అటువంటిది ఏం లేదు. అడ్వాన్స్ కాదు, రివర్స్ అడ్వాన్స్ అంటే ఒక నెల ఇచ్చే నెల కూడా ఎగ్గొడుతున్నారు. అయితే మనకి ఇచ్చేది ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు లాస్ట్ టైం 25 తర్వాతనే వచ్చింది అన్నట్టు. ఈరోజు వస్తుంది అన్నటువంటి పరిస్థితే లేకుండా ఉంది. ఏం చెప్తారు? ఏం డిమాండ్ చేస్తున్నాం మరి ప్రభుత్వానికి కావచ్చు, మన ముఖ్యమంత్రికి? మాకు కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు మరియు స్పైనల్ ఇంజురీ వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని, మామూలు ఆర్డినరీ వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ.